Plots time. Namaste. This is Ravi Prakash, Executive Director from BLR Builders. అండి హైదరాబాద్ గ్రోత్ స్టోరీని మనం ఒకసారి పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ని ఎప్పుడూ కూడా ఎలా అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ అనేది ఫ్యూచర్ కాన్సెప్ట్, అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్. సింపుల్ వేలో చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అరౌండ్ 2000లో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? సైబర్ టవర్స్ అనేది ఫస్ట్ డాట్. అంటే సైబర్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేయలేదు, జస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ రావటం, అంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రావటం, మైక్రోసాఫ్ట్ రావటం కూడా కాదు, అది సెకండ్ డాట్. బిల్ గేట్స్ వస్తే ఏమవుతుంది అని మీరు అడగవచ్చు. బిల్ గేట్స్ వస్తే ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా హైదరాబాద్ వస్తుంది. సో ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీకి ఇండియాలో తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్లో ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. నెక్స్ట్ బిల్ గేట్స్ తర్వాత ఏమైంది, అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ని విజిట్ చేయడం జరిగింది. ఐ డోంట్ రిమెంబర్, బిల్ క్లింటన్ ఆర్ సంబడి. అది థర్డ్ డాట్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఇక్కడ రావటం, అది ఫోర్త్ డాట్. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాతే సైబర్ టవర్స్ వచ్చింది, అది ఫిఫ్త్ డాట్. దానికి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ. పాలిటిక్స్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, అందరూ కూడా వాళ్ళ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ డెవలప్మెంట్స్ విషయంలో ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ డాట్స్ కనెక్షన్లో భాగంగా సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత దానికి కనెక్టెడ్గా ఎయిర్పోర్ట్, అగైన్ ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎక్స్పాన్షన్, అలాగే రాబోయే రీజనల్ రింగ్ రోడ్, కోదాడ ప్రాంతంలో రాబోతున్న డ్రై పోర్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ 0 నుంచి 50 కిలోమీటర్స్ వచ్చాము, లేకపోతే 70 కిలోమీటర్స్ వచ్చాము అనేది. బట్ మీరు ఈ డాట్స్ని కనెక్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్కి ఒక డాట్, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి ఒక డాట్, రీజనల్ రింగ్ రోడ్ నుంచి జహీరాబాద్ నిమ్స్ ఒక డాట్, ఫోర్త్ సిటీ ఒక డాట్, మెడికల్ డివైసెస్ పార్క్ ఒక డాట్, ఇలా ఈ డాట్స్ని కనెక్ట్ చేసి, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ డాట్స్ని కనెక్ట్ చేసి దీన్ని ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రా ఫాలోఅవుట్ చేస్తారో హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ ఏంటనేది నేను చెప్పక్కర్లేదు, ఇంకో ఎక్స్పర్ట్ చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా మీకే అర్థమవుతుంది. అలాగే ఈ డాట్స్లో రేడియల్ రోడ్స్, ఇప్పుడు వస్తున్న 300 ఫీట్ రేడియల్ రోడ్, అలాగే న్యూగా వస్తున్న ఎస్సీజెడ్స్, ఏరోస్పేస్లో మనం డామినేట్ చేయబోతున్నాం. ఏఐలో ఇండియాలో ఏ స్టేట్ తీసుకొని ఇనిషియేటివ్, మన తెలంగాణ గవర్నమెంటే తీసుకుంది. అలాగే లాస్ట్ 2 ఇయర్ నుంచి ఫ్లో ఆఫ్ ఫండ్స్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ రాబోతున్నాయి, ఓఆర్ఆర్కి బయట, రీజనల్ రింగ్ రోడ్కి లోపల. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ కనెక్టింగ్ డాట్స్ అండి. ఈ డాట్స్ని కనెక్ట్ చేసి ఎక్స్ట్రా ఫాలోఅవుట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, అవుట్స్కట్స్కి వెళ్ళి అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నిజంగా హైదరాబాద్లో ప్రైజెస్ ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసేది ప్రైస్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ ప్రైస్ ఎలా ఉండబోతుంది అనేది ఈ డాట్స్ని కనెక్ట్ చేసి మీరు విజువలైజ్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ తక్కువ, లేకపోతే రీజనబుల్లా ఎఫర్టబుల్లా అనేది మీకే అర్థమవుతుంది. సో దట్స్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.